అందరికీ కూడా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. పెద్దలందరికీ నమస్కారం. కేవలం ఎందుకంటే వారు నిజంగా ఈ సన్మానానికి అర్హులు కూడా. ఎందుకంటే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో ఉంటూ పార్టీ పట్ల ఎంతో విశ్వాసంగా, నాయకుడి పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటూ అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రివర్గం కావడం వారు నిజంగా అర్హులు. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తర్వాత ఇటీవల నేను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి శుభ్లి గారి నేతృత్వంలో నడిచే సంస్థ ముఖ్య సలహాదారుగా ఉన్నాను కాబట్టి ఇటీవల విజయవాడలో ఒక సమావేశానికి హాజరు జరిగింది. అందులో ఫరూక్ గారు కూడా వచ్చారు. నిజంగా ఒక గంట సేపు ఫరూక్ గారు ప్రసంగించారు. గంట సేపు పార్టీ ప్రస్థానం ఎప్పుడైతే 1982 నుంచి ఎప్పుడైతే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ ప్రారంభమైందో అప్పటి నుంచి వారు మొత్తం చరిత్రగా చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది వారి సేవలు, వారి యొక్క చరిత్ర. నిజంగా వారికి అభివృద్ధి మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాము. తర్వాత పెద్దలు 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వరదారెడ్డి గారు, వారు కూడా ఈ సన్మానానికి ఖచ్చితంగా అర్హులు. నిజంగా ఎలక్షన్లు జరిగే టైంలో ఇంకా అప్పటికి పోలింగ్ జరగలేదు. నేను పొద్దుటూరుకు వచ్చినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా ఆయన గురించి సరిగా చెప్పలేదు. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు కూడా ఆయన గురించి సరిగా చెప్పలేదు. అంత మంచి పేరు ఉంది ఆయన పొద్దుటూరులో. వారికి నాకు శుభాకాంక్షలు. తర్వాత మన ప్రొద్దుటూరు సీనియర్ మైనార్టీ నాయకులు ముఖ్తార్ గారు, నిజంగా వారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కడప జిల్లాలోనే చాలా సీనియర్ మోస్ట్ మైనార్టీ నాయకులు. చాలా కష్టపడ్డారు ఈసారి ఎలక్షన్లలో. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. ఇంతవరకు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. ఎన్నో జీవితంలో ఒడిదుడుకులు చూశారు. కానీ ఈసారి మాత్రం మంచి రోజులు వచ్చాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా వారికి ఒక సముచిత స్థానం లభిస్తుందని నేనైతే ఆకాంక్షిస్తున్నాను, దువా చేస్తున్నాను. ఇన్షాల్లా వారికి మంచి స్థానం లభించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఎవరైతే కష్టపడ్డారో కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలని చెప్పేసి మంచి స్థానం లభించాలని కోరుకుంటున్నాను. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నా ప్రజలు నా ప్రజలు అని చెప్పేసి కాస్త పార్టీని నిర్లక్ష్యం చేశారు. ఈసారి మాత్రం ఆయన పార్టీ ప్లస్ ప్రభుత్వం, ప్రజలు రెండింటి సమర్థుతంగా 1995 సీఎంగా పనిచేయాలంటే ఆయన చెప్తున్నారు. కాబట్టి ఈసారి కార్యకర్తలందరికీ కూడా మంచి సముచిత స్థానం లభిస్తుందని కోరుతున్నాను. లభిస్తుందనే ఆశ కూడా వ్యక్తం చేస్తున్నాను. ఒకటే విషయం చెప్తాను నేను. ఇటీవల మా పెద్దలు చెప్పారు, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సవరణ బిల్లు ఏదైతే వివాదాస్పదం ఏదైతే ఉందో నిజంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళడం కూడా చంద్రబాబు నాయుడు గారి కృషి, తర్వాత ఫరూక్ గారి కృషి. ఎప్పుడైతే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారో అప్పటికి ముస్లిం మైనార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రాలేదు. అప్పటికి బిల్లు పెట్టిన తర్వాత వ్యతిరేకత రావడంతో మన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శుభ్లి గారు, ఫరూక్ గారు, తర్వాత సీఎం గారి దగ్గరికి వెళ్ళి దీని తీవ్రత ఎలా ఉందని చెప్పేసి, దీని ప్రతికూల ప్రభావం ఎలా పడుతుందని ఆలోచించి వెంటనే వారు కల్పించుకొని చెప్పడంతో అది జేపీసీకి వెళ్ళింది. నాకు తెలిసి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయిందంటే అది ఖచ్చితంగా 2-3 ఏళ్ళు పక్కన పడిపోతుంది. నాకు తెలిసినంత దాదాపు మూలంగా పడిపెట్టి ఆ బిల్లు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే హామీ ఇచ్చారు, ముస్లింలకు మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పేసి ఒకటి హామీ ఇచ్చారు. ఎలక్షన్ల ముందు కూడా ఇచ్చారు, ఎలక్షన్ తర్వాత కూడా ఇచ్చారు. కాబట్టి ముస్లింల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఎటువంటి కార్యక్రమం కూడా ఆయన ఒప్పుకోరు, ఆయన అంగీకరించరు. కాకపోతే పొత్తులో భాగంగా రాష్ట్రానికి నిధులు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి కాబట్టి కొన్ని విషయాల్లో రాజీ పడక తప్పదు. మైనార్టీల విషయంలో మాత్రం ఆయన ఎప్పుడు రాజీ పడరు. ఇది మనం అందరం గుర్తుంచుకోవాలి. సో నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. గత ప్రభుత్వాన్ని మనం చూసాం 5 ఏళ్లలో. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన అనేక పిల్లలకు ముస్లింలతో భారీ ఎత్తున ఓట్లు వేయించిన కూడా వాళ్ళు అన్ని పిల్లలకు మద్దతు ఇచ్చారు. కనీసం మనం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరే కానీ దానికి అడ్డు చెప్పలేదు. ఇది మనం చూసాం. కానీ ఈసారి అలా జరగదు. పూర్తి నమ్మకం ఉంది. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఒక స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ కూడా మేము ఓపెన్ గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఎందుకు ఇచ్చామంటే గత 5 ఏళ్లలో మైనార్టీలకు తీవ్రంగా అన్యాయం జరిగిందని,
ఈ అరాచక ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతో ఓపెన్గా ఇచ్చాం మద్దతు. సో ఈ విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకునేసి ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యేలకు, మంత్రులు అందరికీ అండగా నిలుస్తారని చెప్పేసి నేను కోరుతూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యాల్ గారికి ఒక మంచి స్థానం లభించాలని నేను సదా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.